వెల్కమ్ టు హలో ఇంటర్నెట్. ఇండస్ట్రీ హాట్ గాసిప్స్, హీట్ టాక్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ టాక్స్ పై ఓ లుక్ వేసేద్దాం. సోషల్ మీడియా వాడకం సెలబ్రిటీలకి పెద్ద తలనొప్పి అయిపోయింది. ప్రొఫెషన్ కోసం అక్కడ యాక్టివ్గా ఉండాల్సి వస్తున్నా పర్సనల్గా మాత్రం సమస్యలు తప్పటం లేదు. ఇప్పుడు ఇంకో హీరోయిన్ ఇలానే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. నివేదా థామస్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలుగులో చివరిగా షాకిని డాకిని అనే చిత్రంతో సందడి చేసింది. కానీ ఆ సినిమా వచ్చినట్టు పోయినట్టు కూడా ఎవరికీ తెలియదు. కొరియన్ రీమేక్గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఆకట్టుకోలేకపోయింది. అలా నివేదా, రెజీనా ప్రధాన పాత్రలుగా చేసిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అంతకుముందు మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్లోనూ ఓ రోల్లో కనిపించింది. దర్బార్ చిత్రంలో రజనీ కూతురుగా కనిపించింది. వకీల్ సాబ్లో ముగ్గురు భామల్లో మెయిన్ లీడ్గా నటించింది. కానీ ఇలా నివేదాకు సరైన హిట్ మాత్రం ఏ చిత్రం కూడా ఇవ్వలేదు. బ్రోచేవారెవర్రా అనే సినిమానే నివేదాకు చివరి హిట్గా చెప్పుకోవచ్చు. జెంటిల్మెన్తో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నివేదా ఆ వెంటనే నిన్ను కోరి అంటూ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత జైల్ అవకుశలో ఎన్టీఆర్ పక్కన నటించింది. ఇక నివేదా పర్ఫార్మెన్స్కు అందరూ ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో నివేదా చేసే అల్లరి సందడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నివేదా తన సోదరుడితో కలిసి వేసే స్టెప్పులు, చేసే డాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అయితే ఈ మధ్య నివేదా కాస్త లావుగా మారినట్లుంది. దీంతో ఆమె మీద బాడీ షేమింగ్, ట్రోలింగ్ జరిగింది. ఇంత లావయ్యిందేంటి, ఇక సినిమాలు మానేసిందా, హీరోయిన్గా కనిపించదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నివేదా మరో ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె పెట్టిన పోజ్ మీద కొంతమంది ఆకతాయిలు, తుంటరి నెటిజన్లు నాటీ కామెంట్లు చేస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇక నెటిజన్లు ఈ ఫోటో మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యేటట్లుగా కామెంట్లు, లైకులు, షేర్లతో రచ్చ చేస్తున్నారు. ఆ కామెంట్స్ హద్దులు దాటి వల్గర్గా మారటంతో అంతా ఈ బ్యూటీకి ఇప్పుడు అండగా నిలుస్తున్నారు. మరి నివేదా ఈ ఘటనపై ఏమైనా స్పందిస్తుందా చూడాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తోంది రష్మిక. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో రష్మిక ఆరెంజ్ స్పీడ్ చూపిస్తోందట. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లో రష్మిక మందన్న ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు కూడా. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో అందరినీ ఆకట్టుకుంది. కన్నడ, తెలుగు చిత్రాలతో కెరీర్ రాణించిన రష్మిక కొద్ది కాలంలోనే తమిళం, బాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ పుష్పతో నేషనల్ క్రష్గా మారిపోయిన రష్మిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. యానిమల్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పుష్ప 2లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో కూడా యాక్ట్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీకి నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. యానిమల్ సినిమా కోసం రష్మిక భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇక లేడీ ఓరియంటెడ్ ఫిలిం గర్ల్ ఫ్రెండ్ మూవీకి గాను 3 కోట్లు అందుకుందట రష్మిక. తాజాగా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ఇంకా భారీగా పెంచేసిందట. ఓ తెలుగు ప్రాజెక్టుకు 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే హీరోయిన్లు ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ను డిమాండ్ చేస్తే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని సినీ పండితులు చెబుతున్నారు. రష్మికకు ఫుల్ పాపులారిటీ ఉన్నా కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అంటున్నారు.
బాలీవుడ్ కన్నా టాలీవుడ్ మేకర్స్ తక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తారని హీరోయిన్లు సహకరించాలని అంటున్నారు. ఇక సినిమాలే కాకుండా అందరి హీరోయిన్లలానే బ్రాండ్ ప్రమోషన్లు కూడా చేస్తోంది రష్మిక. మోడలింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. గతేడాది వచ్చిన ఓ నివేదిక ప్రకారం రష్మిక నెలకు 70 లక్షలకు పైగా సంపాదిస్తోందట. మొత్తం ఆమె నికర ఆస్తి విలువ 65 కోట్లు ఉంటుందట. మొత్తానికి రష్మిక అటు సినిమాల్లో ఇటు సంపాదనలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. కాలం చేసే గాయాలు ఎంత పెద్దవారికైనా కామన్గానే ఉంటాయి. వాటిని ఎంత త్వరగా మర్చిపోతాము అన్నదే ప్రశ్న. ఇప్పుడు మన సూపర్ స్టార్ అలాంటి బాధలోనే ఉన్నారట. ఇంతకీ ఆ గాయమేంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అవ్వబోతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందించిన ఈ సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. తాజాగా లాల్ సలాం సినిమా ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ సినిమాపై నమ్మకం వ్యక్తం చేశాడు. పలువురు ఈ సినిమాను మీరు ఎందుకు నిర్మించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు రజనీకాంత్ కాస్త ఎమోషనల్గా స్పందించారు. లాల్ సలాం కథ రెడీ అయిన సమయంలో నేను పలువురు నిర్మాతల పేర్లను ఐశ్వర్యకి సూచించాను. ఇక ఈ సినిమాను నేను ఎందుకు నిర్మించలేదని కొంతమంది అనుకుంటున్నారు. బాబా సినిమా తర్వాత నిర్మాణంను వదిలేశాను. మరోసారి నిర్మాణంపై ఆసక్తి చూపించొద్దు అనుకున్నాను. అందుకే ఎంత మంచి స్క్రిప్ట్ అయినా కూతురు సినిమా అయినా కూడా నిర్మాతగా చేసేందుకు ఆసక్తి కనబర్చను అని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. లాల్ సలాం సినిమాతో పాటు రజనీకాంత్ మరో 2 సినిమాలు కూడా చేస్తున్నాడు. జైలర్ సూపర్ హిట్ తర్వాత రజనీకాంత్ స్పీడ్ పెంచాడు. లాల్ సలాం సినిమాలో హీరో పాత్ర కాకపోయినా కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐశ్వర్య ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం ఫ్లాప్ అయిన బాబా సినిమా గాయాన్ని రజనీ ఇంకా మర్చిపోలేదని ఈ స్పీచ్ విన్నాక అర్థమవుతోంది. నటి ప్రియమణి గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత టాలెంటెడ్ హీరోయిన్ని ఇప్పుడు ప్రేక్షకులు తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ప్రియమణి చేసిన తప్పేంటి? పరుత్తి వీరన్ అనే తమిళ చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించి తన జర్నీ గొప్పగా స్టార్ట్ చేసింది ప్రియమణి. ఈ ఒక్క సినిమా చాలు ఆమె ఎంత గొప్ప నటో చెప్పేందుకు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీని చుట్టేసింది ఈ భామ. హిందీలోనూ మంచి పాత్రలను సొంతం చేసుకుంటోంది. తెలుగులోనే ఆమె కెరీర్ స్టార్ట్ అయింది. ఎవడే అతగాడు అనే మూవీ ప్రియమణికి తొలి చిత్రం. పెళ్ళైన కొత్తల్లో యమదొంగ, నవవసంతం, హరే రామ్, మిత్రుడు, ప్రవరాఖ్యుడు, గోలీమార్ ఆమెను స్టార్ హీరోయిన్ చేశాయి. 2003లో మొదలైన ఆమె సినీ కెరీర్ ఇప్పటి వరకు అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. ఏ ఒక్క ఏడాదికి కూడా ఆమె సినిమాలతో పలకరించకుండా లేదు. హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతున్నాయనుకున్న సమయంలో క్యాచీ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. నారప్ప, విరాట పర్వం, కస్టడీ, జవాన్ ఇందుకు ఉదాహరణ. అలాగే ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. ఫ్యామిలీ మ్యాన్, హిస్ స్టోరీ, భామా కలాపం సిరీస్ సినిమాలు మంచి రివ్యూస్ సాధించాయి. పెళ్ళైతే అవకాశాలు తగ్గిపోతాయనే పదానికి ఈమె మినహాయింపు. అయితే ఇటీవల ఈమె నెగిటివిటీ మూటగట్టుకుంటోంది. దానికి కారణం నేరు సినిమా. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కోర్ట్ డ్రామా మూవీ నేరులో ప్రియమణి పూర్ణిమ అనే క్యారెక్టర్లో నటించింది. ఇందులో నేరస్తుడి తరపున లాయర్గా ప్రియమణి వాదించడంతో ఆమెను తిట్టిపోస్తున్నారు ఈ చిత్రాన్ని చూసిన వీక్షకులు.
అందులో విలన్ తప్పు చేశాడని తెలిసిన డబ్బు కోసం తన తండ్రి తరపున వకాల్తా పుచ్చుకొని ఆర్గ్యూ చేస్తుంది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారు. హీరోయిన్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అది కేవలం నటనే అని మర్చిపోయి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. బేబీ మూవీలో వైష్ణవి విషయంలో ఇదే జరిగింది. భిన్నమైన క్యారెక్టర్ చేస్తేనే నటిగా గుర్తింపు దక్కుతుంది. ఇలా ప్రియమణికి ప్రతికూలత వస్తుందంటే నటిగా 100% సక్సెస్ అయినట్లే. సో విమర్శలు మానేసి సినిమాను సినిమాగా చూస్తే వాళ్ళు కూడా కొత్తగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు అండగా ఉండటం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తీ ఓ తెలుగు హీరోయిన్కి లైఫ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. బాలీవుడ్ హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగులో మాత్రం మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతలా కార్తీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు. అయితే వరుస సినిమాలతో దూసుకువెళ్తున్న కార్తీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని నింపుతాడు. ఈ తరహాలోనే కార్తీ గతేడాది జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో కార్తీక్ సరసన అను ఇమాన్యుయల్ నటించారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన జపాన్ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే కార్తీ ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ఈ సినిమాలో ఓ తెలుగు హీరోయిన్ నటించబోతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. తాజాగా కార్తీ నటిస్తున్న 27వ చిత్రంలో ఓ తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. ఆమె ఎవరో కాదు, మన తెలుగమ్మాయి శ్రీదివ్య. ఇటీవలే ఈ అమ్మడు చాలా కాలం తర్వాత విక్రమ్ ప్రభు సరసన నటించిన రైడ్ చిత్రం ద్వారా తెరపైకి వచ్చింది. అలా మళ్లీ శ్రీదివ్య సినిమాలపై దృష్టి పెట్టడంతో కార్తీ సరసన హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తాజాగా కార్తీ సినిమాలో శ్రీదివ్య పేరును చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకు ముందు కూడా కార్తీ సరసన శ్రీదివ్య కాస్మోరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాను 96 చిత్రం ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శ్రీదివ్య మొదటగా శివకార్తికేయన్ కు జంటగా వరుత్త పడాదా వాలిబర్ సంఘం చిత్రం ద్వారా కాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి మార్కులు వేసుకున్న శ్రీదివ్యకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో తెలుగులోనే ఈ బ్యూటీకి పలు అవకాశాలు అందటంతో మరోసారి బస్ స్టాప్ తదితర చిత్రాల్లో నటించి మంచి హిట్లు అందుకుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హలో ఇంటర్నెట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్. బాయ్.